శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఓ సీత నీవెంత తెగువరివే, మాటకు మాట ఎదురాడగలవే. నిన్ను గోరుకొను లంకేశ్వరునే కాదనగలిగియు బ్రతికియుంటివే. ఎంతకు నీవు మాకు లొంగవని వెంటనే పోయి విన్నవిల్తుమని కావలి ఉన్న రాక్షస వనితలు కొందరు వెడలిరి రావణు కడకు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అందున్నవక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల ద్రోసి కావలెనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసింపకుడు. దారుణమైన కలగంటి నేను దానవుల కది ప్రళయం మేను అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. గజదంతములచే నిర్మితమైన వేయి హంసలతో ఒనరుగనున్న గగన మార్గమున ఎగురుచుండిన శ్రేష్టమైన ఒక శివికయందున శుక్లాంబరముల దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నాలుగు దంతముల ఏనుగు పైన రామలక్ష్మణులు ఏ తెల్చినారు. వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు. మూరతోవా మహాగజము లంకాపురిపై చేసెను పయనము అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సాగరమందున ఉన్నతమైన స్వచ్ఛమైన గిరి శిఖరము పైన శుక్లాంబరము ధరించిన సీతను రామచంద్రుడు అంకము చేర్చెను. అవని జాత రవిచంద్రులను చేతులారగా తాకుచుండెను అని దెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.
పాలకడలిలో తెల్లని ఒక గిరి, గిరిపై గిరివలె తెల్లని ఒక కరి, కరిపై మంగళకరము అంబారి, అంబారి పైన శ్రీరామమూర్తి చిరునగవులతో వాసీనుడయ్యే జగదభిరాముడు పూర్వాభిముఖుడై అని తెల్పత్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. దేవతలందరూ పరిసేవ్యంప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మునుముందును తింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెల్పత్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. బ్రహ్మము సత్యము జ్ఞానము తపము బీజము క్షేత్రము మూల కారణము సరసి జనాభుడు చతుర్భుజుడు శంఖ చక్ర గదాయుధరుడు శ్రీవత్సాంకిత విశాల వక్షుడు శ్యామ సుందరుడు సీతారాముడు అని తెల్పత్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. తైలమలదుకొని రావణాసురుడు నూనె ద్రాగుచు అగుపించినాడు కాలాంబరమును ధరించినాడు కరవీరమాల దాల్చినాడు పుష్పకమందుండి నిలబడినాడు కడకొక స్త్రీచే ఇవ్వబడినాడు అని తెల్పత్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రావణుడు వరాహము పైన కుంభకర్ణుడు ఒంటె పైన ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని తెల్పత్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. వరాహముపై పూరావణుడు భయపడి బెదిరి జారిపడినాడు వెర్రివాని వలె కేకలిడినాడు వస్త్రహీనుడై పరుగిడినాడు దుర్గంధ పంక కూపమందున
దుర్గతి పాలై తూలిపడినాడు అని దెల్పె త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. తెల్లని మాలలు వలువలు దాల్చి తెల్లని గంధము వేనబూసికొని నృత్య మృదంగ మంగళ ధ్వనులతో చంద్రకాంతుల గజిమ్ము ఛత్రముతో తెల్లని కరిపై మంత్రివర్యులతో వెడల విభీషణుడు దివ్య కాంతితో అని దెల్పె త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. విశ్వకర్మ నిర్మించిన లంకను రావణుండు పాలించెడు లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశమాయను సాగరమున లంక మునిగిపోయను అని దెల్పె త్రిజట స్వప్న వృతాంతము భయకంపితలైరి రాక్షసీ గణము. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఇక చాలు మీరు సీతను దూరుట చల్లగ పలుకుడు ఇక మీదట ప్రాధేయపడు అభయమిమ్మని ఆపదల నుండి రక్షింపుమని లేకుండిన మిమ్మందరి తోడ చౌపక మానడు శ్రీ రఘువీరుడు అని బల్కె త్రిజట మంచి మాటల రాక్షస వనితల బ్రతుకు బాటల. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. నే కలగన్నది నిజమౌగాక సీతాదేవికి మంచి కాలమిక. ఈ పద్మాక్షికి ఈ శుభాంగికి ఎడమ కన్నదే అదరుచుండెగా ఎడమ భుజము తొడ అదరుచుండెగా రాముడు రాగల శుభ సూచనగా అని బల్కె త్రిజట మంచి మాటల రాక్షస వనితల బ్రతుకు బాటల. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సీతామాత మహాపతివ్రత భువిని బోలిన క్షమాదేవత. మహావిష్ణువు శ్రీరాముడు సర్వలోకముల పూజనీయుడు. సీతారాముల స్వాగత గీతిక పలుకుచున్నదే పక్షి గొంతుక అని పల్కు త్రిజట మాటలు వినుచు రాక్షస వనితలు
నిద్రదూగిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.